అమరావతి ఎంపీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నటి నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. దీంతో షాద్ నగర్ లో నవనీత్ కౌర్ పై కేసు నమోదైంది. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆమె షాద్ నగర్ లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ ఆధ్వర్యంలో రోడ్ షో నిర్వహించారు. ఈ రోడ్ షోలో పాల్గొన్న నవనీత్ కౌర్ కాంగ్రెస్ పై ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే అది సీదా పాకిస్తాన్ కు వేసినట్టే అని నవనీత్ కౌర్ ఆరోపించారు. ఈ వ్యాఖ్యలపై ఎన్నికల నిబంధనల ప్రకారం ఎన్నికల కమిషన్ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారుల ఫిర్యాదు మేరకే రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్లో నవనీత్ కౌర్ పై కేసు నమోదు చేశారు. అమరావతి ఎంపీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నటి నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమవుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి అందజేస్తారు. ఇన్నారెడ్డి, శిరీష, బీజేపీ స్టార్ క్యాంపెయినర్ నవనీత్ కౌర్ మీద కేసు నమోదైంది. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసేయడం సమాచారం అంతా ఉంది. అలాగనే కాంగ్రెస్ తో ఓటేస్తే పాకిస్తాన్ కు ఓటేస్తే అని చెప్పని నవనీత్ కౌర్ చేసిన వ్యాఖ్యల మీద ఫ్లయింగ్ స్క్వాడ్ అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన సమాచారం మేరకు ఈ కేసు నమోదని తెలుస్తారు. మనం గమనిస్తే అమరావతి ఎంపీ బీజేపీ స్టార్ క్యాంపెయినర్ శ్రీమతి నవనీత్ కౌర్ సంబంధించి ఈ ఘటన రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. ఈ ఎలక్షన్ కమిషన్ సంబంధించిన ఫ్లయింగ్ స్క్వాడ్ ఇచ్చిన సమాచారం మేరకు ఇటీవల జరిగిన మహబూబ్ నగర్ జిల్లా పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి డీకే అరుణకు మద్దతుగా రోడ్ షో నిర్వహిస్తున్న సందర్భంగా ఆమె చేసిన కామెంట్లు మత సామరస్యం దెబ్బతినేలాగా ఉన్నాయి. కాబట్టి తర్వాత ఆమె ఇతర మతాలను రెచ్చగొట్టే రకంగా మాట్లాడింది. ఒకవేళ కాంగ్రెస్ ఓటేస్తే అది పాకిస్తాన్ ఓటేసినట్టే అని చెప్పేసి అన్న వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు నమోదు చేసినట్టు తెలుస్తా ఉంది. దీనికి సంబంధించి ఫ్లయింగ్ పడిచిన సమాచారం మేరకు ప్రస్తుతం కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తా ఉన్నారు. శ్రీష, రైట్, థ్యాంక్ యూ ఇన్నారెడ్డి. बाप आखिर बाप होता है। आप इस देश का प्रधानमंत्री और आपसे सभी लोगों से विनती करूंगी कि आप लोगों ने अगर कांग्रेस को वोट किया तो इसका मतलब वो सीधा पाकिस्तान को वोट जाता है। क्योंकि जिस तरीके से काम करती है देश को, इस देश के भारत देश के लिए, वो कांग्रेस पाकिस्तान के इशारों पर काम करती थी। बाप आखिर बाप होता है। आप इस देश का प्रधानमंत्री और आपसे सभी लोगों से विनती करूंगी कि आप लोगों ने अगर कांग्रेस को वोट किया तो इसका मतलब वो सीधा